నిజంగానే అసలు అదృశ్యమైంది ఏది లేదా అని మనం పరిశోధన మొదలు పెడితే అల్టిమేట్గా బైబిల్ చెబుతుంది దృశ్య ప్రపంచం ఉన్నది కదా ఈ కనబడే ప్రపంచము కూడా కనబడెడు పదార్థములతో నిర్మించబడా లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏ పదార్థముతో నిర్మించబడిందంటే కనబడని పదార్థముల చేత నిర్మించబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం 11:3 దేవుని వాక్యములు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందువలన దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదు. జాన్ డాల్టన్ అనే సైంటిస్టు ఆటమిక్ స్ట్రక్చర్ గురించి సిద్ధాంతీకరించాడు. ప్రతి పదార్థము అణువుల చేత నిర్మితమైంది, అణువుల లోపల మళ్ళీ పరమాణువులు ఉన్నవి అన్నాడు. అణు సిద్ధాంతం అనేది ఒకటి వచ్చింది. అన్ని ఇప్పుడు ఈ పదార్థము ఏ పదార్థమైనా సరే లోపల అణువులు పరమాణువులు. దాని మీద అన్ని దేశాల ప్రభుత్వాలలో ఆటమిక్ సైన్స్ కొరకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మనకి ఇండియన్ గవర్నమెంట్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ DAE అనేది ఒకటి ఉంది. అణుశక్తి చేత బాంబులు లాంటి విధ్వంసక ఆయుధాలు కూడా తయారవుతున్నాయి. అంతేకాదు అణుశక్తి చేత ఎలక్ట్రిక్ పవర్ పుట్టిస్తున్నాం. ఆ అణుశక్తి చేతనే రాకెట్ టెక్నాలజీ వచ్చింది. అణువుల యొక్క శక్తిని ఎన్ని రీతులుగా వాడుకోవచ్చు అనే రీసెర్చ్ మీద అన్ని దేశాల ప్రభుత్వాలు లక్షల కోట్ల డాలర్లు రూపాయలు ఖర్చు పెట్టేసినాయి. ఊహించలేనంత డబ్బు ఖర్చు పెట్టేశాయి అణువులను గూర్చి పరిశోధన చేయడానికి. ఒక సైంటిస్ట్ని అడిగా నేను, అణువును మీరు చూసారా సార్ అని. అంటే లేదుగా, నేను చూడలేదు. ఎవరైనా చూసారా? జాన్ డాల్టన్ అయినా చూశాడా? అది కనిపించదండి. అందులో ఉంటాయని మీరు చెబుతున్న ఎలక్ట్రాన్ న్యూట్రాన్ చూసారా? అవన్నీ ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, ఫార్ములా ద్వారా మేము ఇలా ఉండొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసి స్థిరీకరించుకున్నాం తప్ప ఈ చర్మచక్షువులకు మాంసనేత్రాలకు కనిపించేది కాదు. నోబడీ కెన్ ఎవర్ సీ an atom, much less an electron. అవునా? మరి కననే పడని దాని కొరకు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఏమిటండి? కనిపించని అణువుల కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టే నువ్వు సైంటిస్ట్ ఎలాగయ్యావు? కనిపించని దేవుని కొరకు జీవితాలు ధారపోస్తే మేము పిచ్చోళ్ళం ఎలాగయ్యాం? కనిపించని దేవుడనే వ్యక్తి కొరకు మేము బ్రతుకుతుంటే మేమెందుకు పిచ్చోళ్ళం అంటున్నావు? కనిపించని అణువు కొరకు నీవెందుకు ఇంత కష్టపడుతున్నావు? అంటే అవి కనపడవు, కానీ అవి ఉన్నాయి అనుకొని మేము చేసే ప్రయోగాలు కొన్ని నెరవేరి మాకు అది ఉన్నాయని రుజువులు దొరుకుతున్నాయండి అంటాడు. అవును, దేవుడు కూడా కనపడడు, కానీ ఆయన ఉన్నాడనుకొని మేము చేసే పనులు, ప్రయత్నాలు, ప్రార్థనలకు ఫలితాలు వచ్చి ఆయన ఉన్నాడని మా నమ్మకం బలపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.